బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కయ్యాయి అనే వార్తలు తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఆసక్తికర పరిణామంగా మారాయి. ఇందుకు కారణము ఈ రెండింటికి మధ్య సయోధ్య కుదరడమే. అది బీఆర్ఎస్ ను ఎదిరించాలి అనే వ్యూహంతోనే ఈ రెండు పార్టీలు కలిసినట్టుగా ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికైతే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య పరస్పర అవగాహన ఉంది అన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఎన్నికల్లో పరస్పరం సహకరించుకుంటూ ఒకరికొకరు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైవర్షన్ గా మలిచే ప్రయత్నంలో తెలంగాణ బీజేపీ చురుగ్గా పాల్గొంటుంది అన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో చోటు చేసుకున్న వైఫల్యాలపై తెలంగాణ బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎప్పుడూ కూడా ప్రశ్నించలేదు అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేసినా కూడా తెలంగాణ బీజేపీ తీరు మారలేదు అని ఆరోపిస్తున్నారు. ఇక రేవంత్ రెడ్డి చేస్తున్న తీవ్ర వ్యాఖ్యలపై కూడా తెలంగాణ బీజేపీ మౌనం వహించడాన్ని రాజకీయ అవగాహనగా విశ్లేషిస్తున్నారు. సింగరేణి నాయిని బొగ్గు స్కామ్ రిపోర్టు వెలుగులోకి వచ్చినప్పటికీ దానిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు కేంద్ర బడ్జెట్ లో కూడా తెలంగాణకు అన్యాయం జరిగినా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గట్టిగా ప్రశ్నించలేదు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో ఈ అవగాహన స్పష్టంగా కనిపిస్తుంది అని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి అనుకూలంగా ఉండేలా కాంగ్రెస్ పార్టీ అనామక అభ్యర్థులకు టికెట్లు ఇచ్చినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున బీజేపీ అభ్యర్థులే ప్రచారం చేస్తున్న ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. ఈ పరిణామాలన్నింటినీ కూడా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది అన్న అనుమానాలు మరింత బలపరుస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ అవగాహనపై ప్రజల్లోనూ చర్చ మొదలైంది. ఎన్నికల ఫలితాల్లో దీన్ని ప్రభావం కనిపించే అవకాశం ఉన్నట్టుగా భావిస్తున్నారు విశ్లేషకులు. మొత్తానికైతే బీఆర్ఎస్ ను ఢీకొట్టడానికి బీజేపీ కాంగ్రెస్ కూడా కలిసి అంతర్గతంగా ప్రయత్నాలు చేస్తున్నాయి అని, అవి బహిర్గతం అవ్వడం లేదు అని. కానీ రాజకీయ విశ్లేషకులు చెబుతున్న అంచనాల ప్రకారం అయితే ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇరుపక్షాలు ఒకరికి ఒకరు అనుకూలంగా స్పందిస్తూ అనుకూలంగా సాయం చేసుకుంటూ ఎన్నికల్లోకి వెళ్లి విజయాన్ని ఇద్దరు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది.